మాదిగా నర్సరావుపేట మండలం పాలపాడు రోడ్లో సాయినగర్ వెంచర్లో బండి లక్ష్మి అనే కుటుంబం సత్రాజ్పల్లి గోపీకృష్ణ అనే ఇంటిగల ఓనర్ దగ్గర ఒక ఇంట్లో అద్దెకు తీసుకొని ఉన్నారు. ఆ ఇంట్లో 4 నెలల నుంచి ఈ లక్ష్మి అనే హిందూ మాల కుటుంబానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఈ 4 నెలల క్రమంలో అనేక సార్లు మీకు ఇల్లు అద్దెకు ఇవ్వటమే దండగా, మీరు తక్కువ కులం వాళ్ళని ఒక చూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతున్న క్రమంలో ఈ లక్ష్మి అనేవాళ్ళు ఇల్లు మేము ఖాళీ చేస్తాము, జనవరి 5వ తారీఖున మేము ఖాళీ చేస్తామని ఇంటి ఓనర్కి చెప్పగా ఓకే ఖాళీ చేయండి అని వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయిన క్రమంలో జనవరి 1వ తారీఖున మొన్న సత్రాజ్పల్లి గోపీకృష్ణ అనే వాళ్ళ కుటుంబానికి సంబంధించి వాళ్ళ బంధువులు దాదాపు ఒక 15 మంది ఒక ఇన్నోవా కార్ వేసుకొని వచ్చి ఈ లక్ష్మి అనే వాళ్ళ కుటుంబ సభ్యుల మొత్తాన్ని ఇబ్బంది పెట్టి మీరు ఇమీడియట్గా ఇల్లు ఖాళీ చేయాలని వాళ్ళని అనరాని మాటలని మాలముండలారా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఇంట్లో పెళ్లి కావాల్సిన కూతురుంటే ఆ కూతురు మీద చెయ్యేసి ఎట్లా పడితే నెట్టేసి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి గుర్తు చేస్తామన్నా. అయితే ఈ లక్ష్మి అనే కుటుంబానికి సత్వరమే న్యాయం జరగాలని ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ ఆఫీసులో గౌరవ అడ్మిన్ గారిని కలవటం జరిగింది. కలవంగానే వెంటనే చర్యలు తీసుకుంటామని వాళ్ళు సదరు పోలీస్ స్టేషన్ ఏదైతే ఉన్నదో ఆ పోలీస్ స్టేషన్కి రాయటం జరిగింది. అంతిమంగా మేము ఈ మీడియా ద్వారా ఒకటే మాట చెప్తున్నాం, వీళ్ళు జనవరి 5వ తారీఖున ఇల్లు ఖాళీ చేస్తామని మాట్లాడారు. కానీ జనవరి 1వ తారీఖున ఒక 15 మంది వచ్చి మేము పార్టీ చేసుకోవాలి, మీరు ఇమీడియట్గా ఖాళీ చేయండి అంటే అర్ధాంతరంగా ఎక్కడికి వెళ్తారనేది నీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎట్లా పడితే అట్లా కుటుంబ సభ్యులను మాట్లాడుతూ కులం పేరు పెట్టి దూషిస్తూ ఇంట్లో పెళ్లి కావాల్సిన ఆడపిల్లని ఎట్లా పడితే అట్లా మాట్లాడి నెట్టి భుజాల మీద చేసి తడుముతూ ఉంటే ఇంకా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నడుస్తూ ఉన్నా కానీ ఇంకా మాలమాదిగల మీద, దళిత గిరిజన వర్గాల మీద ఇంకా కులవేక్ష పోలేదంటే మరి ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలు, రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు మాకు అవలంబిస్తున్నాయా లేదా అధికారులు చెప్పాలని వెంటనే SC/ST అట్రాసిటీ యాక్ట్ను కేసు కట్టి బాధితులకు సత్వరం న్యాయం చేయాలని మేము మీడియా ముఖంగా కోరుకుంటా ఉన్నాం. ఏదైతే బాధితులకు న్యాయం జరిగిన పక్షంలో ఖచ్చితంగా దళిత సంఘాలని, కుల సంఘాలని మొత్తాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా మేము వెనకాడబోమని ముగిస్తూ జై భీమ్, జై జీవన్, జై బర్మా మాదిగా.